గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ చెప్పకపోయినా విషయాలన్నీ నాకు తెలుసు. నేను రోని చక్రియా, అడ్వకేట్ని. ఈ ఇంటి కేసుని నేనే డీల్ చేస్తున్నా. హాయ్. సెలీనా నేను అనుకున్న దానికంటే అందంగానే ఉంది. సార్ అక్కడ లోపల ఉన్నారు. ఆ. మ్మ్. లాయరు. ఆ, గుడ్ మార్నింగ్. ఆ, మీకు ఇప్పుడంతా మంచి టైమే కదా? అదేంటి లాయరు? లేదు, మనం మామూలుగా ఓడిపోతాం అనుకున్న కేసే కదా ఇది. ఆ? లాయరు, గవర్నమెంట్కి పైన అప్పీల్కి ఏదైనా వెళ్తారా? లేదు లేదు, దానికైన పనులు నేను కోర్టు బయటే చూసుకుంటున్నాను. ఇది అప్పుడు ఆఖరి తీర్పు అని నమ్మొచ్చా? అవును, ఆఖరి తీర్పే ఇది. ఇక తాలూకా ఆఫీస్లో చిన్న చిన్న పనులున్నాయి, అవి నేను చూసుకుంటాను. మన ఎస్టేట్ ఆస్తి ఎంతో తెలుసు కదా, ఒకసారి చూసుకోండి. ఏంటి లాయరు, నేను నా పెళ్ళాం బిడ్డల్ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను ఆస్తి పాస్తులు మర్చిపోనుగా. మన ఆస్తి డీటెయిల్స్ అంతా మన మనసులోనే ఉండాలిగా. ఇవి తీసుకో. మేడం మీ ఇల్లు అది కొంచెం దూరంగా ఉంటుందిలే. వాళ్ళ ఇంటికి ఒక హెల్ప్ చేసినట్లు అలాగే నాకు హెల్ప్గా ఉంటుంది. వెళ్ళు. ఆ. చూసావా, నువ్వు వచ్చిన అదృష్టం నాకు ఆస్తులు పెరుగుతున్నాయి. మీరు చెప్పిన ఎస్టేట్ ని ఇంతవరకు చూడలేదే. ఓ, నువ్వు అస్సలు చూడలేదుగా. తీసుకెళ్తే సరిపోద్ది. ఇవాళ వెళ్దామా? మ్మ్. ఇవాళ ఈ ఎస్టేట్లో కొంచెం పని ఉంది. ఇవాళ ఏంటి మీరు చాలా ఎనర్జీగా ఉన్నట్టున్నారు? నాందా, ఆ కొండ దగ్గర నుంచి ఆ ఫాల్స్ దాకా ఉంది. ఆ ఫాల్స్ దగ్గర నుంచి ఆ, ఆ కొండ చుట్టూ పక్క దాకా మనదే. రా, ఇంకా చూపిస్తారా? ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. అదిగో కనపడుతుంది చూడు, ఆ చర్చి దగ్గర నుంచి ఆ లాస్ట్ వరకు మన ప్లేసే. ఓ, అంతా నువ్వు ఎంజాయ్ చేయటం కోసం నేను కష్టపడి కొని పడేసిన ప్లేసే నా బంగారం. అవునవును. నేను వచ్చాకే కదా మీరు కేసులన్నీ గెలుస్తున్నారు. నువ్వు చెప్పేది కరెక్టేనే. మా తాత అప్పుడే చెప్పాడు, మనకు ఆస్తులు పెరగటం అంతా ఆడవాళ్లతో వచ్చే అదృష్టమేనని. మనం ఎంజాయ్ చేద్దామే. అయితే నాకు కూడా కొంచెం ఇవ్వండి. అదంతా ఇవ్వటం కుదరదు. అదెందుకు? ఎందుకని చెప్తాను విను. నా తమ్ముడు అమెరికాలో ఉన్న జాన్ నీకు బాగా తెలుసు కదా. ఆ, వాడు పెళ్లి చేసుకొచ్చుకున్న కొత్తలో ఆ అమ్మాయికి 2 పెగ్గులు పోసిచ్చాను నేను. 2 4 అయ్యి, 4 8 అయ్యి, తర్వాత లెక్క లేకుండా పోయింది. తర్వాత చూస్తే వాళ్ళ మొగుండే కాళ్ళ కిందేసి తొక్కడం మొదలు పెట్టింది. అందుకు అదేం కాదులే గాని, ఆ రోజు నుంచి ఆడవాళ్ళు తాగకూడదని డిసైడ్ చేసాం. ఎవరు డిసైడ్ అయ్యారు? మా ఇంట్లో ఉన్న మగవాళ్ళందరం కలిపి. తర్వాత నీకుండేది నేను ఒక్కడనే కదే. అందులో ఏముంది? మీకు ఇంతకీ అసలు ఏం తెలుసు? వదలండి నన్ను. ఏమండి? అరే, ఏమండి? 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 అది కాస్త హెల్ప్ చేస్తారా? అలాగే రే, రండి. వస్తున్నా. డోర్ పట్టుకో. నువ్వు లోపలికి వెళ్ళరా. అది మీకు సమస్య ఏం లేదుగా? లేదు, ఏ ప్రాబ్లం లేదు, అంతా వాళ్ళు చూసుకుంటారు.
రే మెల్లిగా దింపండి రా. మెల్లిగా జాగ్రత్త, మెల్లిగా జాగ్రత్త. తీరా ఆ, మెల్లిగా 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 మెల్లిగా. ఆ, ఆ, జాగ్రత్త. అట్లాగే చూసి చూసి మెల్లిగా తీసుకురండి. దా మెల్లిగా. సారీ జాగ్రత్త మెల్లిగా మెల్లిగా. అట్లా చేయకూడదు. లెఫ్ట్ సైడ్. రే లెఫ్ట్. సరే, సరే. లెఫ్ట్ లెగ్. చూసి చూసి జాగ్రత్త. మెల్లిగా మెల్లిగా తిప్పు. తల జాగ్రత్త. మెల్లిగా మెల్లిగా. అది చూసి చూసి మెల్లిగా మెల్లిగా మెల్లి మెల్లిగా. రే అందరు కలిసి 1 2 3. రే నెమ్మదిగా రా, ఆయన మనిషే కదా. అక్క వీళ్ళకి ఏమైనా తాగటానికి ఇవ్వండి. రండి బాబు. సరే వెళ్ళొస్తాం. సరే. ఏదైనా అవసరం అయితే పిలవండి. సరే పదండి వెళ్దాం. హే, నేను అలా చేస్తాను అనుకుంటున్నావా బేబీ? నిజం చెప్పాలంటే నువ్వు నా బంగారం. బాయ్, గుడ్ నైట్. ఇంకా షో రేపు.